మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనం. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు, ఆయనను పట్టుకున్నదని వారికి గుర్తు చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి ఇక్కడ శిలువ మరణానికి ముందుగా యేసుక్రీస్తును ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు వారి యేసును హింసించే వారికి అప్పగించడానికి మరి నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో వాడే యేసు అని అప్పగించడానికి ముద్దు పెట్టుకుంటాడు. అంటే గుర్తు, ముద్దు పెట్టుకోవడం అనే గుర్తు వాళ్ళకి చెప్తాడు. అదేవిధంగా పాత నిబంధన కాలంలో నిర్గమకాండంలో ఐగుప్తు ప్రజల్ని చెప్పడానికి, ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి సంహారదూత సంచారం చేసి ఒక గుర్తు పెడతాడు దేవుడు. అక్కడ ఎవరి కమ్మలకైతే, ఎవరి గృహాలకైతే రక్తపు మరక ఉంటుందో ఆ కుటుంబాన్ని రక్షిస్తా, ఆ కుటుంబాన్ని సంహారం చేయను అని చెప్తాడు. ఇక్కడ మరి ఎవరిని ముద్దు పెట్టుకుంటారో వారే యేసు, వారిని అప్పగిస్తానని గుర్తు. అదేవిధంగా యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో చూసినట్లయితే రాహాబు వేశ్య వేగు చూడడానికి 2 మనుషులు వెళితే నా కుటుంబాన్ని రక్షించడానికి ఎర్ర నూలు దారం కిటికీ కడతా అని చెప్తుంది. అంటే ఒక గుర్తు వల్ల నిర్గమకాండంలో సంహారదూత ఈత నశించకుండా ఉండడానికి వాళ్ళ ఇంటిపైన రక్తపు గుర్తు. అదేవిధంగా ఇక్కడ కూడా రాహాబు అనే వేశ్య ఎర్ర నూలు దారం కడతా అనే గుర్తు. ఇక్కడ కూడా చూస్తే మత్తయి సువార్తలో యేసుక్రీస్తును అప్పగించడానికి ఒక గుర్తును, ముద్దు పెడతా అనే గుర్తును చెప్తాడు. మరి మనతో మాట్లాడుతున్న దేవుని మాట ఏమిటంటే, మనకు కూడా బాప్తీసం అనే గుర్తు ఉందా? మనల్ని రక్షించడానికి, మనం రక్షింపబడడానికి మనకు కూడా బాప్తీసం అనే గుర్తు ఉందా? బాప్తీసం పొందిన మనము పరిశుద్ధాత్మ అనే గుర్తు మన లోపల ఉందా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మరి వాళ్ళైతే ఒక గుర్తును కలిగి ఉన్నారు. ఆ గుర్తును చూసి దేవుడు ఆ ప్రజల్ని రక్షించాడు. మరి ఇప్పుడు మనం కూడా బాప్తీసం, పరిశుద్ధాత్మ అనే గుర్తులు కలిగి ఉన్నామా? ఆ గుర్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, బాప్తీసం తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు దేవుడు దీవించారు.